రైతు సోదరులకి ముందుగా నమస్కారం అండి. ఈ రోజు వచ్చేసి మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైకంపాడ అనే విలేజ్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మన ప్రజ్వల్ సీడ్స్ అండి. ఒకసారి చూడండి, పిఎస్ తరుణ్ తేజ 8888 అండి. ఇది వచ్చేసి మనం ఈ రోజు ఇక్కడ మన వెరైటీ అనేది చూస్తున్నాం. ఒకసారి చూడండి రైతు సోదరులందరూ, కింద నుంచి పైదాగండి ఒకటే సైజు. ఇందులో కాయ కుళ్ళుడు కానీ కాయ మచ్చ కానీ ఏం లేదు. ఒకసారి చూడండి రైతు సోదరులందరూ. ఇగో చివరి దాకా కూడా అండి, ఇగో ఇదే విధంగా ఉంది. చివరి దాకా ఉందండి ఇదే విధంగా. ఇది ఒకసారి చూసుకోండి. చివరి కాయ కూడా ఇక పెన్ను సైజు ఉంది. మనం ఇక్కడైతే ఈ వెరైటీని అయితే ఈరోజు మనం చూడడం జరిగింది. ఈ వెరైటీ ఎట్టుంది ఏందనేది మనం రైతు గారి మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు అన్న? నా పేరు సరికొండ నాగరాజు అండి. సరికొండ నాగరాజు. ఈ ప్రజ్వల్ సీడ్స్ వారి 8888 వేశారు కన్నా. అవునండి. ఎన్ని ఎకరాలు వేశారన్న? 2 ఎకరాలు వేసినండి. 2 ఎకరాలు వేశారన్న. ఈ వెరైటీ ఎట్టుందన్న? బాగుందండి. ఇది బాగుందన్న. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే నల్లి బాగా విపరీతంగా వచ్చి తోటలు చాలా పోయినాయి కదా. చుట్టుపక్కల రైతులు కూడా సీడు బాగలేదని తీసుకునేటప్పుడే మంచి సీడ్ తీసుకోవాలని చెప్తారు కదా. ఈ సీడ్ మీకు ఏ విధంగా అనిపించిందన్న? నాకు సీడ్ అయితే మంచిగా ఇంతవరకు కూడా నాకు నల్లి లేదు. పూతలో కూడా ఏ పూతలో కూడా నల్లి లేదు. కాయ కూడా మంచి బార్ ఉంది, కలర్ ఉంది. ఎక్కడ ఇప్పుడు తాలు కానీ కూడా ఎక్కడా కానట్లేదు మనకి. తాలు అనేది కూడా ఏం లేదు. కాయ కూడా మంచి బార్ ఉంది. మళ్ళీ కాసే గ్రోత్ మీద చేను కూడా ఉంది. ఇంకా కూడా ఇప్పుడు జనవరి అయిపోయింది, ఫిబ్రవరి వచ్చినా కూడా ఇంకా చేను కాపు మీదే ఉంది. ఇంకా ఈ రోజు వచ్చేసండి మనం 2026 జనవరి 22వ తారీఖు అండి. ఇప్పుడు కూడా తోట ఈ విధంగా మంచిగా అండి గ్రోత్ మీద ఉంది. నల్లి ఏం లేదు. మన నాగరాజు గారు వచ్చేసి తోటి రైతులు కూడా ఇట్లాంటి వెరైటీ వేసుకుంటే బాగుంటుందని తన మాటల్లో వివరించడం జరిగింది. ఈ వెరైటీ ఎక్కడ నుంచి తెచ్చారండి? ఎక్కడ తెచ్చారండి ఈ వెరైటీ? సీతారాం టైలర్స్ బాలాజీ గారి దగ్గర అండి. ఓకే అండి. ఇక ప్రజ్వల్ సీడ్స్ వారిది పిఎస్ తరుణ్ తేజ అండి 8888 జూలూరుపాడు మండలం మన సీతారామ ట్రేడర్స్ వారి షాప్లో ఇది దొరుకుతుందండి.